వాళ్ళెవరో తెలుసా? నా కూతురురా. ఈ పిల్ల ఎవరో తెలుసా? నీకు కోడలయ్యిద్దిరా. కోడలికి కూడా తేడా తెలియని పిచ్చి నాయాల. ఎవరో ఏందో తెలుసుకోకుండా ఇన్నాళ్ళు అది పొడిచాను ఇది పొడిచాను అని అన్నావు. ఏంట్రా నువ్వు పొడిచింది? ఎవరో అసలు 20 ఏళ్ల క్రితం తప్పిపోయిన నీ కొడుకులు ఎక్కడ తెలుసుకున్నావా? ఇదిరా నువ్వు చేసింది. చెప్పు, ఎవర్రా నా కొడుకు? రే పాపారావు, ఎవర్రా నా కొడుకులు? ఇంకా బతికే ఉన్నారా? ఎక్కడున్నారా? ఎవర్రా నా కొడుకులు? పాపారావు, ఈ పాపారావు కూతురు మీద చేసినందుకు నా కాళ్ళు పట్టుకుంటే నీ కొడుకులు ఎవరో చెబుతాన్రా. నీవు నా కాళ్ళు పట్టుకోవడానికే ఇన్నాళ్ళు ఉందిరా. చెప్పరా నా కొడుకులు ఎక్కడ ఉన్నారు? నీ కొడుకులు ఎవరో చెప్పమంటావా? ఎస్ఐ అశోక్ కుమార్ గారు నీ పెద్ద కొడుకు, కుమార్ గారు నీ చిన్న కొడుకు. చిన్న కుమార్ గారి పెళ్ళవరా. దాన్ని చెరపడానికి నువ్వు ముందుకెళ్ళావంటే నువ్వు అసలు మనిషివేనంట్రా. పాపారావు, ఇందుకే నా కొడుకులు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు చెప్పు. నీ కొడుకులు అంటానికి నువ్వేది నాన్న వాడి కాలమే పడేది. కిరణ్, నీకోసమేనా నేను బ్రతికుంది? ఈ పురికి పుట్టిన బిడ్డలా మీరు. చాలా సంతోషంగా ఉన్నా. రే పాపారావు, ఇన్నాళ్ళకి ఎరాచకాలు పండాయి. తోటి నువ్వు వంతగా తప్పదురా. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. తిత్తదింతై గరగణమోకై ధర్మయుద్ధం నువ్వు సిద్ధం ఎవ్వడట్టం రా. మా కోసం పుట్టినవాడ నువ్వే మా తోడు నీడ. తొడగొడితే గడగడలాడారా. నువ్వులేస్తే ఎవడైనా తల దించాలిరా. అడుగేస్తే ఎవడైనా ఇక చావాలిరా. నిప్పుతునకై భగభగలాడై వాయుగుండం అగ్నిగుండం రెండు నువ్వేరా. దేశం మీద తిరిగినట్లు లేదా ఏదో చేసినట్టు ఈ పాపారావు దగ్గర కాదురా. ఈ పాపారావు తలుసుకుంటే నిన్ను నీ కొడుకుల్ని ఆనాడే వేసేసావండ్రా. కానీ నిన్ను చంపడానికి నా చేతిలో చావడానికి నీకు ఇన్నాళ్ళు పట్టిందిరా. అయినా ఈ పాపారావు కొట్టిన దెబ్బకి నీకు 20 ఏళ్ళు పట్టిందిరా. అది తెలుసుకో ముందు. నువ్వు నిన్ను చంపడానికి నా చేతుల్లోనే నువ్వు బలవడానికి కారణంరా.